ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వచ్చేసి రోజులానే ఆ దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 21వ రోజు సాయంత్రం పూజ అనేది ఇలా జరుపుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను చేసే పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. నాకైతే అంటే మనము ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఆటోమేటిక్గా అయ్యప్ప స్వామి మీద ఎనలేని ప్రేమ వచ్చేస్తుందండి. అసలు నాకు ఆ స్వామివారి పాటలు వినగానే అదొక దుఃఖంలాగా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఏడుపు వస్తుందండి. అండ్ ఇంకా సంతోషంగా కూడా ఉంటుందన్నమాట. ఏంటో అండి, అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. ఆ అయ్యప్ప స్వామి ఫస్ట్ సారి మాల వేసినప్పుడు కన్యాస్వామిని ఎక్కువ బాధ పెడతారంట. మా స్వామికి కూడా సేమ్ అలానే జరిగిందండి. కన్యాస్వామిని కొంచెం ఓర్పుతో ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ స్వామి అనేది కొంచెం టెస్ట్ చేస్తాడంటండి. అంటే కన్యాస్వాములు కోప్పడకుండా శాంతంగా ఉండాలంట. కానీ కోపం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆ స్వామి వారే కొంచెం అనేది అలా టెస్ట్ చేస్తూ ఉంటాడు అయ్యప్ప స్వామి కూడా. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో పోయినసారి మా పెద్ద స్వామి వచ్చేసి కన్యస్వామి కాబట్టి ఎక్కువ అంటే ఫస్టే మామూలుగానే ఆ స్వామి కోపం ఎక్కువ, ఇంకా కోపం అనేది ఎక్కువ అయిపోయింది. మనం ఏ చిన్న మాట అన్నా కోపం అనేది వస్తుందండి. అది అయ్యప్ప స్వామి పెట్టడమేనండి. వీళ్ళు ఎంతవరకు ఆగుతారా అని చెప్పేసి చూస్తాడంట. అందుకని చెప్పేసి మన నోరు అనేది అదుపులో పెట్టుకొని ఉండాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఈ కన్యస్వాములు వేసిన వాళ్ళు అంటే గురుస్వాములు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. మాకైనా ఏం తెలుసు అంటే ఫస్ట్ సారి వేసినప్పుడైతే మేము పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదనమాట. అంటే ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా ఉంటుంది కదా మాల వేసినప్పుడు. ఒక్కొక్కరిని తెలుసుకుంటూ అంటే ఒక్కొక్కరిని అడుగుతూ అలా తెలుసుకున్నామండి. ఇప్పుడు రెండవసారి మాల కాబట్టి మాకు కొంచెం అలా తెలుసండి. మూడోసారి వేసినప్పుడు అలా తెలుస్తుంది అనమాట. మనం ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన ఇంట్లో మాల వేసిన స్వాములు వచ్చేసి లాస్ట్లో ఒక శరణఘోష అనేది చెప్పుకుంటారండి. స్వామి, మా వల్ల మేము ఏమైనా తప్పులు చేసినా తెలియక చేసిన తప్పులను క్షమించు అయ్యప్ప అని చెప్పేసి లాస్ట్లో ఒక శరణఘోష అనేది చెప్పుకుంటారు. ఆ శరణఘోష అనేది మనం ఏవైనా తెలియని తప్పులను ఆ స్వామి క్షమిస్తాడండి. స్వామియే శరణం.